హాయ్ గైస్, నేను ఈరోజు తెలంగాణ ఈపాస్లో మీకు రియంబర్స్మెంట్ మనకి కాలేజ్ నుంచి వస్తుంది కదా, అది ఎలా అప్లై చేయాలో చెప్తాను. సో మనకి అది అప్లై చేస్తేనే గవర్నమెంట్ నుంచి రియంబర్స్మెంట్ శాంక్షన్ అవుతుంది, స్కాలర్షిప్ కానీ. సో మనకి ఇక్కడ ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కనిపిస్తున్నాయి కదా. తెలంగాణ ఓపెన్ చేయగానే మనము పోస్ట్ మెట్రిక్ 10th అబోవ్ అయితే పోస్ట్ మెట్రిక్ క్లిక్ చేయాలి. నేను ఇప్పుడు మీకు ఎంటెక్ది అప్లై చేసి చూపిస్తాను. సో ఇక్కడ డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి కదా. మనకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది డిఫరెంట్ స్టేట్ అయితే వాళ్ళకి డిఫరెంట్ ఇవన్నీ సర్వీసెస్. వాళ్ళలో ఫ్రెష్ స్టూడెంట్ అయితే ఫస్ట్ది, రెన్యువల్ స్టూడెంట్కి అయితే ఇది సెకండ్ది, రెన్యువల్ రిజిస్ట్రేషన్స్. నెక్స్ట్ థర్డ్ది ఉంది కదా, థర్డ్ది ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ తెలంగాణ స్టూడెంట్స్. దాంట్లో మళ్ళీ ఫ్రెష్ రిజిస్ట్రేషన్ ఫర్ ఎస్సీకి కొంచెం ప్రాసెస్ వేరు ఉంటుంది. అండ్ రెన్యువల్ ఉంది కదా ఫోర్త్ది. ఇంకా మనకి ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్, ప్రింట్ అప్లికేషన్, లైక్ మొత్తం అప్లై చేశాక అక్కడ మనకు వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా నెంబర్ కొట్టి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ స్టేటస్ అంటే మనకి అప్లై చేసింది ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు మనం సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ ఉంటే ఫస్ట్ ఇయర్ స్కాలర్షిప్ పడిందా, సెకండ్ ఇయర్ స్కాలర్షిప్ పడిందా, రియంబర్స్మెంట్ ఎంత పడిందో తెలుసుకోవడానికి ఇది క్లిక్ చేస్తే మొత్తం డీటెయిల్స్ వస్తాయి. ఏ డేట్లో పడింది, ఎప్పుడు పడింది, బ్యాంకుకి లైక్ కాలేజ్కి పడిందా లేదా గవర్నమెంట్ నుంచి, అవన్నీ డీటెయిల్స్ వస్తాయి అప్లికేషన్ స్టేటస్లో. నెక్స్ట్ ఇప్పుడు మనము ఫ్రెష్ రిజిస్ట్రేషన్ అప్లై చేసి చూపిస్తాను మొత్తం ప్రాసెస్. ఇక్కడ థర్డ్ దాంట్లో ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా, లైక్ ఇవన్నీ మనకి అవసరం పడతాయి. లైక్ ఎస్ఎస్సి నెంబర్ ఎంటర్ చేయడము, ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడము, అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఫస్ట్ 4th month 2025 తర్వాత అప్లై చేసిందే, అంతకుముందుది కాదు. ఇంకా బ్యాంక్ అకౌంట్, పాస్బుక్, ఇంకా సెట్, స్టడీ బోనఫైడ్స్ లాస్ట్ 7 yearsవి. అండ్ మనకేమైనా గ్యాప్ వస్తే స్టడీ మధ్యలో గ్యాప్ సర్టిఫికేట్, ప్లస్ ఈ కింద ఉన్నాయి కదా లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, సెట్ అలాట్మెంట్ ఆర్డర్, ఇవన్నీ మనకు స్కాన్డ్ కాపీస్ కావాలి. 30 KB ఆర్ 50 KB జేపీజీ ఫైల్ అక్కడ అడుగుతుంది, అక్కడ అప్లోడ్ చేయాలి. సో ఇవన్నీ క్లిక్ చేసి ఓకే చేశాక మనకి ఫామ్ ఫిల్ చేయడానికి ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి ఎస్ఎస్సి డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, రెగ్యులర్ అయితే, సప్లిమెంటరీ అయితే, సిబిఎస్ఈ అయితే దానికి తగ్గట్టు ఇవి ఫామ్ ఫిల్ చేయాలి. అవి ఫిల్ చేశాక మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా మన డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, క్యాస్ట్ డీటెయిల్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, నెంబర్ ఎంటర్ చేశాక గెట్ కార్డ్ డీటెయిల్స్ అని కొడితే మనకి క్యాస్ట్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్, ఇక్కడ మనం స్కూల్ ఆర్ కాలేజ్ బోనఫైడ్ 7 years ఉంది కదా, అవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసి దాని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఎక్కడ చదివాము, 2024 to 25 మధ్యలో ఏం చదివాము, 23 to 24లో. లైక్ ఇక్కడ మనం ఎంటెక్ అప్లై చేస్తున్నాం కదా, నాకు 1 year గ్యాప్ కూడా ఉంది. ఇక్కడ గ్యాప్ నో స్టడీ అని పెట్టి ఇక్కడ బీటెక్ 4th year, 3rd year, 2nd year, 1st year ఇట్లా లైన్గా ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అప్లోడ్ చేసి అప్లై ఫర్ స్కాలర్షిప్ అని క్లిక్ చేశాక నెక్స్ట్ స్టెప్లో మనకి బోనఫైడ్స్ అప్లోడ్ చేయమంటుంది. అక్కడ ఫిల్ చేసాం కదా, ఇక్కడ ఇవన్నీ నేను ఫిల్ చేసినాయి మీకు చూపిస్తుంది కదా, అక్కడ ఫిల్ చేసినాయి. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దానికి రిలేటెడ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. ఇప్పుడు నేను 2024 to 25 మధ్యలో గ్యాప్ అని చేశాను కదా, ఇక్కడ గ్యాప్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ప్లస్ ఇంటర్ చదివి ఈ బీటెక్ 4th year అని సెలెక్ట్ చేస్తే ఆ బీటెక్ బోనఫైడ్ ఉంది కదా, అవి 3rd yearకి బోనఫైడ్ సేమ్ ఉంటుంది 4 yearsకి, అదే సేమ్ ఫైల్ 4 yearsకి అప్లోడ్ చేయాలి. ఇంటర్ నెక్స్ట్ 2 years ఇంటర్ ఉంది కదా, ఇంటర్ బోనఫైడ్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అప్లికెంట్ డీటెయిల్స్ రిజిస్ట్రేషన్ ఉంది. నెక్స్ట్ ప్రీ క్వాలిఫికేషన్ అంటే ముందు ఎడ్యుకేషన్ది డీటెయిల్స్, మార్క్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇన్స్టిట్యూషన్ డీటెయిల్స్. నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, లైక్ మనం ఉన్న ప్లేస్ ఉన్నది, ప్లస్ కింద పర్మనెంట్ అడ్రస్ ఉంది కదా, ఒకవేళ సేమ్ అయితే ఆ చెక్ బాక్స్ క్లిక్ చేయండి, అవి ఆటోమేటిక్ ఆటో ఫిల్ అవుతాయి. లేకపోతే డిఫరెంట్ అనుకుంటే 2 addresses ఫిల్ చేయండి. ఇక్కడ
ఇక్కడ మనకి గ్యాప్ వస్తే మాత్రం స్టడీ మధ్యలో గ్యాప్ సర్టిఫికేట్ కంపల్సరీ, కాలేజ్ బోనఫైడ్స్ కంపల్సరీ. నెక్స్ట్ ఈ పర్మనెంట్ అడ్రస్ అయిపోయాక మనకి ఈమెయిల్ ఎంటర్ చేయమంటుంది, ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ అప్లోడ్ స్కాన్డ్ కాలేజ్ బోనఫైడ్, ఇప్పుడు ప్రజెంట్ కాలేజ్ బోనఫైడ్ ఉంటుంది కదా అది. నెక్స్ట్ సర్టిఫికేట్స్ టు బి ఎన్క్లోజ్డ్, అన్ని సర్టిఫికేట్స్ మనం అప్లోడ్ చేస్తున్నాం కదా, అన్నీ సెలెక్ట్ చేసి అక్కడ అగ్రీ క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సో నెక్స్ట్ ఇవన్నీ సబ్మిట్ ఇక్కడ క్యాప్చా కూడా ఉంది కదా, అది ఎంటర్ చేసి సబ్మిట్ చేశాక మనకి హై సెక్యూరిటీ పాస్వర్డ్ వస్తుంది. అది ఎంటర్ చేశాక మనకి అప్లై అయిపోతుంది. అక్నాలెడ్జ్మెంట్ అండ్ అప్లికేషన్ ఫామ్ అన్నీ వస్తాయి. ఆ ప్రింట్ తీసుకొని కాలేజ్లో ఇంకా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో వాళ్ళు చెప్తారు. లైక్ ఇన్కమ్ సర్టిఫికేటు, మన బోనఫైడ్స్ కానీ ఏమన్నా ఆధార్ కార్డ్ అవన్నీ వాళ్ళు తెమ్మంటారు, ఒక సెట్ లేదా 2 సెట్స్ అకార్డింగ్ టు దట్. సో ఆ సెట్ మొత్తం కాలేజ్లో సబ్మిట్ చేస్తే మనకి తర్వాత బయోమెట్రిక్ ఉంటుంది, అదే పెట్టాలి మీ సేవలో, యాక్సెప్ట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా 2 అప్లికేషన్ ఫామ్.